హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. టీటీడీలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పర్ మంత్ 2 lakhs పర్ యానం శాలరీ అయితే పర్ మంత్ 2 lakhs శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే అఫీషియల్ సైట్ లింక్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. ప్రజెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ చూసుకుంటే మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ సంబంధించి 3 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. సో ఈ ఉద్యోగాలకు మనకు అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆ తేదీ లోపల దరఖాస్తు అయితే చేసుకోవాలి. సో ఈ ఉద్యోగాలు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో 2 years కాంట్రాక్ట్కి వర్క్ చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈ కాంట్రాక్ట్ అనేది 2 years తర్వాత మళ్ళీ పొడిగించడం అయితే జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద రోల్ ఆఫ్ మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ 3 posts టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ క్వాలిఫైడ్ అండ్ ఎంథూసియాస్టిక్ ఫాలోవర్స్ ఆఫ్ హిందూయిజం. సో ఎవరైతే హిందూయిజం సంబంధించి ఫాలో అవుతూ అభ్యర్థులు అయితే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ సంబంధించిన పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ 2 years అనేది కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రజెంట్ అన్ని నోటిఫికేషన్స్ని కూడా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ నోటిఫికేషన్ని కూడా వాళ్ళే అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు అప్లికేషన్స్ అనేది పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ అని మీరు ఎన్వలప్ మీద రాసి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఓల్డ్ అల్పిరి గెస్ట్ హౌస్ తిరుపతి ఏపీ పిన్ కోడ్ నెంబర్ 517501కి మీరు ఇలా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. లేదు అంటే అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈమెయిల్ చేస్తే కూడా సరిపోతుంది. సో ఏదైనా చేయొచ్చు. మీరు సింపుల్గా కావాలంటే ఈమెయిల్ అయితే చేయొచ్చు. లేదు పోస్ట్ ద్వారా పంపిస్తామంటే ఆ అడ్రస్కి పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో అప్లికేషన్ ఫారంలో మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే టీటీడీలో డైలీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మనకు ఏదైతే ఎంఐఎస్ రిపోర్ట్సు, ఆన్లైన్ రిపోర్ట్సు ఇవన్నీ కూడా చేస్తూ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పీపీడీస్ చేయాల్సి అయితే ఉంటుంది. మొత్తంగా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. బిజినెస్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైనా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ లైక్ ఎంబీఏ లాంటి కోర్సెస్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ కోర్స్ లేదు అంటే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఐటీలో హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ ఎంటెక్ కానీ బీటెక్ లాంటి కోర్సెస్ చేసి ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసినా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 10 to 15 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ సో ఇలాంటివి ఉంటే ఈ అభ్యర్థుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు పీపీటీస్ ప్రిపేర్ చేయడం రావడం, ఎంఎస్ ఆఫీస్ వాడడం రావడం వస్తే ఈజీగా ఈ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో హిందూ రిలీజియన్ని ఫాలో అవుతున్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబుల్. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఎంఐఎస్ రిపోర్ట్స్ అయితే రెడీ చేయాలి. అలాగే వాటిని అనలైజ్ చేయగలగాలి. అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అదర్ స్కిల్స్ ఉండాలి. సో మనకు డిజైర్ యాట్రిబ్యూట్స్ని మెన్షన్ చేశారు. శాలరీ చూసుకుంటే 2 lakh per month అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా డిడక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పి ప్రొవైడ్ చేశారు. అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ల్యాప్టాప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీటీడీ తిరుమలలో మీకు ఇక్కడ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 2 years అయితే ఫస్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఎక్స్టెండబుల్ ఫర్దర్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్. సో తర్వాత మీ వర్క్ చూసి తర్వాత కూడా ఈ ఏదైతే కాంట్రాక్ట్ అనేది పొడిగించడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల్ని టీటీడీ వాళ్ళు డైరెక్ట్గా మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక చేస్తారు. సో మినిమం ఏజ్ వచ్చి 18, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మినిమం అంటే లేదు, మనకు 18 years వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి అప్ టు 45 years ఉండేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. మాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ మేము వర్క్ బాగా చేస్తామంటే కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఫ్రీనే కాబట్టి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఏదైనా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మీరు వర్క్ అయితే చేస్తారు. సో తిరుపతిలో వర్క్ చేసినా కూడా మీకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీకు హౌస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మీకు దానికి సంబంధించిన అకామిడేషన్ కానీ స్టే కానీ ఛార్జెస్ కానీ ప్రతి ఒక్కటి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ రెజ్యూమ్ని సో ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే టాప్లో మెన్షన్ చేసిన ఏదైతే అడ్రస్కి కానీ పంపించవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అప్లై లింకు అంటే అప్లికేషన్ లింకు, అప్లికేషన్ ఫారం కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో డీటెయిల్గా దీన్ని ఫిల్ చేసి మనకు పోస్ట్ ద్వారా పంపించాలి. లేదంటే డౌన్లోడ్ చేసి సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేసి ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.